శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, తర్క హృదయం వీటన్నిటికన్నా మనిషికి, దర్శనాల కన్నా కూడా మనిషిని మతం ఎక్కువ ఎందుకు ఆకర్షించింది, ఎక్కువగా ఎందుకు ప్రభావితం చేస్తుంది? శాస్త్రంలాగానే కనపడుతుంది కానీ శాస్త్రం అయినటువంటి పద్ధతిలో చెప్పింది కాదు మతం. అయితే మనిషికి ఎన్నో కొన్ని సహజంగా ఉద్భవించేటటువంటి ప్రశ్నలకు ఉత్తరం చెబుతున్నామనేటటువంటి రీతిలో మనిషిని ఆకర్షించి కట్టిపడేస్తుంది ఈ మతం. ఏమిటిది? ఇది మనం మనోవిశ్లేషణ సిద్ధాంత రీతిలో ఆ ప్రక్రియలో విశ్లేషించినట్టయితే దీన్ని కనుగొనగలుగుతామా, వర్తమాన సమాజానికి ఏదైనా మేలు చేయగలుగుతామా అనేది మనం అవలోకనం చేయటానికి ప్రయత్నం చేద్దాం. అయితే మానవుడు ఉద్భవించిన వేల సంవత్సరాల తర్వాత కానీ అతడికి బుద్ధికి దర్శనం అంటే తాత్విక చింతన అనేటటువంటిది తట్టలేదు. యూరప్లో లాగానే భారతదేశంలో కూడా క్రీస్తుకు 600 సంవత్సరాల క్రితం దార్శనిక చింతన మొదలైందని చెప్తారు. క్రీస్తుకు పూర్వం 1500 నుండి 1000 సంవత్సరాల క్రితం వరకు రచించబడిన వేదాలలో భవిష్యత్తులో రూపుదిద్దుకున్న దార్శనిక చింతన తాలూకా ఛాయలు కనిపిస్తాయనేటటువంటిది తత్వశాస్త్రవేత్తలు, చరిత్రకారులు కూడా చెప్తున్నటువంటిది. అయితే అలనాటి మానవుడు దాదాపుగా ప్రకృతిని అనుసరించి జీవించేవాడు. ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతున్న అలనాటి మానవుడు అజ్ఞానము, భయము దేవుడికి ప్రధాన కారణమయ్యాయి. మళ్ళీ చెప్తాను, అజ్ఞానము, భయము దేవుడికి, మతానికి కారణమయ్యాయి. కాలాంతరంలో మానవుడిలో బుద్ధి వికాసం జరిగింది. వెనుక కల్పించుకున్న దేవతా కల్పన, మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు వికసించిన అతడి బుద్ధిని సంతృప్తిపరచలేకపోయింది మతం. అందుకే నేల విడిచి సాము చేయటం ఎక్కువ కాలం చేశాడు. ఇంకా అతడు లోకాల్లోకి రెక్కలు విప్పుకొని ఎగిరి తత్వచింతన, దార్శనిక చింతన చేశాడు. మానవ జాతి మతం వరకు చేరడానికి చాలా సంవత్సరం బహుదూరపు ప్రయాణం చేసింది మానవ జాతి. దాన్ని బట్టి మానవుడికి ప్రకృతిని అనుసరించి జీవించటం మాత్రమే కాదు, ప్రకృతిని అనుసరించి ఆలోచించటం కూడా చాలా ఇష్టమని మనకు స్పష్టమవుతుంది. మానవ సమాజం స్వార్థపూరితమైన కారణాలని పురస్కరించుకొని వర్గాలుగా విభజించబడకపోతే మతానికి, దార్శనిక చింతనకు ఇంతటి సఫలత లభించి ఉండేది కాదు. ప్రపంచం నిరంతరం పరివర్తన చెందుతుంది, తదనుగుణంగా మానవ సమాజం మారుతుంది. అయితే ఈ మార్పు చెందినటువంటి పరిణామ క్రమంలో ఏ శక్తులు మతాన్ని, ఏ శక్తులు ధర్మాన్ని విపరీతమైనటువంటి వక్రభాష్యం చేసి తమదే ధర్మమని, ఇతరులది ధర్మం కాదని, ఇతరులది తాత్విక చింతన కాదని, తమ తాత్విక చింతనే ప్రధానమని, లేక అదొక్కటే అని తాము నమ్మినది ఒకటే నిజమనేటటువంటి ప్రచారంలోనికి గురి కాబడి ఈ చేస్తున్నటువంటి మాటల వెనక దాగి ఉన్న ఆర్థిక ప్రతీప శక్తుల కారణాలని మనం విశ్లేషించాలంటే మార్క్సిస్టు దృక్పథంలో విశ్లేషించాలి. ఫ్రాయిడ్ మనోతత్వ శాస్త్రం ప్రకారంగా కూడా విశ్లేషించాలి. ఈ మానసిక విశ్లేషణ, మనోవిశ్లేషణ రీతిలో మతాన్ని, కళా సాహిత్యాల్ని విశ్లేషించకపోయినట్టయితే సమాజం చాలా చెడ్డ త్రోవల్లోకి పోతుంది, సమాజానికి చెడ్డ జరుగుతుంది. ఇంత విద్యాభివృద్ధి జరిగి, ఇంత జ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత కూడా అది సమాజం ఒక సరైనటువంటి ప్రక్రియలో, సరైన పద్ధతిలో చేయకపోతే సమాజానికి నష్టం కలుగుతుంది. అయితే మతం చెప్పినటువంటివి ఎంతవరకు హేతుబద్ధం, అసలు హేతుబద్ధం అనేటటువంటి ఆలోచన మనలో కలుగుతుందా? హేతుబద్ధమైనటువంటి ఆలోచన చేస్తున్నాము. అయితే హేతుబద్ధం కాదు అనేటటువంటి తెలిసి కూడా ఎందుకు ప్రచారం చేస్తున్నాం? ఈ ప్రపంచం పుట్టుక, వీటి గురించి దొరికినటువంటి అనేకమైనటువంటి ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి అనుభూతుల్ని శాస్త్రమని, అదే శాస్త్ర పరిజ్ఞానమని ఒప్పించటానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయి ఈ శక్తులు అంటే వీటి వెనుక సామాజిక, ఆర్థిక స్వార్థ చింతన ఉన్నది. అది మనం ఒప్పుకొని తీరాలి. అలాగే మానవుని సుఖానికి, పరలోకానికి ముడిపెట్టింది మతం. అయితే మతం పారలౌకిక భూమిక మీద
ఇంకా ఏమాత్రం నిలవలేని స్థితి వచ్చింది. ఎందుకంటే మెటీరియలిస్ట్ ఇప్పుడు ఏమిటి, ఇక్కడ స్వర్గం కావాలి, ఇన్ సెర్చ్ ఆఫ్ హెవెన్ ఇన్ మై లైఫ్ టైమ్ ఆన్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ అనేటటువంటిది ఒక ఊపుతుంది మానవ చింతనలో. సో ఇప్పుడు విశ్వం పుట్టుక సిద్ధాంతాలు వీటిపై సమాజానికి పెద్దగా హితం లేదు, విశ్లేషించాలనే కోరిక కూడా తగ్గిపోయింది. కారణం ఏమిటంటే తన నిత్య దైనందిన జీవితంలో తనకు దొరికేటటువంటి సుఖం, సంతోషం పైన మాత్రమే దృష్టి తప్ప విశ్వ మానవ చేతన, విశ్వ మానవ శ్రేయస్సు ఇటువంటి ఉత్తేజపూరికమైన ఉదాత్తమైనటువంటి ఆ నినాదాలనే సమాజం మరిచిపోయే స్థితికి వచ్చింది. దీన్ని మనం ఒప్పుకొని తీరాలి. 19వ శతాబ్దం దగ్గర నుంచి చూసినట్లయితే అనేక రకాలైనటువంటి కారణాలు మతం తాలూకా ఉన్మాదానికి కారణమని. కొన్నిసార్లు జాతీయవాదాన్ని సృష్టించడానికి యూరోపియన్ దేశాలు కూడా మతాన్ని వాడుకున్నాయి. తమ మతం గొప్పది, తమ రేస్, తమ జాతి గొప్పది, తాము సృష్టించిన మతమే గొప్పదని వాడుకున్నటువంటి అనేక దేశాలు ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్. అయితే జీవరాశులకు ప్రాకృతికంగా పూజించడాన్ని వచ్చేటటువంటి ఒక అలవాటుని ఈ శతాబ్ది సామాజిక శాస్త్రాలు అనేక సామాజిక విషయాల్లో వివరించటం వలన మత ప్రాబల్యం తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవటాన్ని కొన్ని శక్తులు సమాజంలో సహించలేవు. ఎందుకు సహించలేవంటే ఆ తగ్గిపోతే వాళ్ళ జీవన భృతి, వాళ్ళ జీవన గమనం సాగదు. అందుకని అనేక మార్గాలలో అనేక దృక్పథాలను సృష్టించి హెచ్చుతగ్గులను చెప్పుతూ వారే హెచ్చుతగ్గులను పాటిస్తూ తమ నిజ జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా సూక్తులు అనేక రకంగా చెప్పి మానవ సమాజాన్ని ప్రక్కదారికి పట్టిస్తున్నాయి. ఇది ఎప్పుడు కూడా మంచిది కాదు. అయితే ఈ యథాతథంగా మనం ఫ్రాయిడ్ని నుంచి వచ్చినటువంటి దాన్ని మనం అంగీకరించకపోయినా అది తప్పకుండా మనం తర్కించవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కువ తక్కువలను భగవంతుడే సృష్టించాడంటాడు ఒక ఆయన, అయితే అన్నీ ఆయనే సృష్టించాడంటాడు. మరి అన్నీ ఆయన సృష్టించినప్పుడు మానవాతీతుడు ఎలాగవుతాడు ఇంత భేదభావాలు ఉండేటప్పుడు? అంటే అక్కడ తర్కబద్ధమైనటువంటి ఏ ఆన్సరు రాదు. మతం ఇది చెప్పింది కాబట్టి, ఇది ధర్మీకరించింది కాబట్టి, ఇది సమాజ పరివర్తన, సమాజ వర్తమాన ఆర్థిక సంబంధాలకు అతీతమైనటువంటిది, ఏమనంటే పారమార్థికమైనటువంటి దాన్ని మనం ముట్టుకోకూడదు. సామాజిక నిర్మితి దేవుడే చేసేసాడు, దాన్ని మనం పట్టుకోకూడదు అనేటటువంటి ఒక చాలా అచేతనమైనటువంటి కుతర్కాన్ని తీసుకొస్తున్నటువంటి ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని మనం తప్పకుండా గట్టిగా ఎదుర్కొనకపోయినట్టయితే విశేషించి భారతీయ సమాజం చాలా నష్టపోవడం మంచిది కాదు. అయితే ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్ ఇల్యూషన్ అని ఫ్రాయిడ్ ఒక పుస్తకం రాశాడు, భ్రాంతి భవితవ్యం. ఈ గ్రంథంలో మత భావనలను భ్రాంతులుగా, మానవాళికి అత్యంత ఆవశ్యక బలీయ ప్రాక్తన వాంఛను తృప్తి చెందేవిగా పేర్కొన్నాడు. దేవునిపై విశ్వాసం నెలకొనటానికి మూలం మానవ నిస్సహాయత. ఈ నిస్సహాయతను మానవుడు శైశవంలో అనుభవిస్తాడు. శిశువును తండ్రి కాపాడి రక్షిస్తాడు. కానీ శిశువు తిరిగి పెద్దవాడైన తర్వాత కూడా అతనికి ఆ నిస్సహాయత వదిలిపెట్టదు. ఎలాగంటే పెద్దవాడయ్యే కొలది అతనికి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొలది సమస్యల బరువు, గురుతర బాధ్యత పెరుగుతుంది. చిన్నప్పుడు చిన్న సమస్యలైతే పెద్దయిన తర్వాత పెద్ద సమస్యలు, చిన్న సమస్యలకు చిన్న తండ్రి రక్షణ అవసరమైనట్లే పెద్ద సమస్యల పరిష్కారానికి పెద్ద తండ్రిని ఆశ్రయించాలి. ఈ పెద్ద తండ్రే సర్వశక్తివంతమైన దేవుడు. అందుకే దేవుడు అధీకృత పిత, ఎగ్జాల్టెడ్ ఫాదర్ వ్యక్తికి దేవుడు మానవాకృతిలో ఉంచాడు. ఇది ఫ్రాయిడ్ చెప్పినటువంటిది. అయితే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ రీతిలో పూర్తిగా దాన్ని మనం అంగీకరించమా అనేటటువంటిది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి కొత్త ఇండియన్ సైకో అనాలిసిస్ మానసిక విశ్లేషకులు డాక్టర్ సుధీర్ కాకర్ లాంటి వారు చెప్పినటువంటి, వారు రాసినటువంటి అనేక వ్యాసాలు మనం చదివినట్టయితే దాన్ని తర్కించవచ్చు. కానీ
ఫ్రాయిడ్ చెప్పినటువంటి మూల సూత్రాన్ని మాత్రం అన్వయించి మన సమాజాన్ని మనం విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ ప్రపంచ దృక్పథాన్ని మార్చేసింది. మనిషి తనను ఇతరులను అంతకుముందు చూడని కోణాల్లో నుంచి చూస్తున్నాడు. అలాగే మతం, కళ, సాహిత్యం నూతనంగా దర్శిస్తున్నాడు. ఈ దర్శించటం ప్రారంభమై ఎంతో కాలం అయింది. ఎలాగంటే మనిషి మేల్కొని ఉన్నంతసేపు సమాజ నీతి రీతి అతని చేతనానికి కట్టలు వేస్తున్నాయి. సమాజం కోసం అతడు తన అసలు అంతరంగాన్ని బయట పెట్టక తెచ్చిపెట్టుకున్న ముఖంతో ప్రవర్తిస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ సోషల్ మాస్కింగ్. ఈ సోషల్ మాస్కింగ్ వర్తమాన సమాజంలో ఎక్కువైంది. అంత ప్రకృతి చెప్తున్నటువంటి మాటలకు భిన్నంగా, పూర్తిగా భిన్నంగా పెదవులు మాట్లాడుతూ నవ్వుతూ తన అంతరంగ మదనాన్ని దాచుకోవటానికి కారణమవుతున్నటువంటిది ఈ ప్రవృత్తి. ఎందుకు అతడు అంతరంగంగా భ్రమిస్తున్నాడు? అసలు ఈ అంతరంగం అతనికి దూరం ఎందుకు అవుతుంది? కళలు, సంస్పర్గం, ఈ స్వైర కల్పనల ద్వారా అభివ్యక్తమవుతున్నటువంటిది నిజమా? ఈ మహాకవులు, కళాకారులు తాము సృష్టి చేసేటప్పుడు వారికి తెలియకుండానే వారి అసలు అంతరంగం బహిర్గతం అవుతుంది. ఎలా అంటే కళాసృష్టలు సృష్టి చేసేటప్పుడు విమర్శక శక్తి ఉపసంహరింపబడి అచేతనం అభివ్యక్తమవుతుంది. అందుకే ఈ కళా సృష్టిని, సృజనాత్మక రచనలను ఆత్మాభివ్యక్తీకరణ అన్నారు. ఇదే ప్రిన్సిపల్స్ను, ఇదే విమర్శనా పద్ధతిని మతాలకు మనం అప్పచెప్పి ఇప్పుడు మతాల గురించి మాట్లాడుతున్న వారు చెబుతున్నటువంటి సంగతులను విమర్శించినట్టయితే ఈ టెక్నిక్ ఏదైతే ఫ్రాయిడ్ చెప్పాడో మానసిక విశ్లేషణ రీతి, దీని ద్వారా విమర్శించి విశ్లేషించినట్టయితే వర్తమానం సమాజంను నడుపుతున్నటువంటి ఆర్థిక ప్రతిరోధక శక్తులు ఏ విధంగా దీనిని ఇంకొక కోణంలో నిర్మించి వారి వ్యాపారాలను స్థిరపరచటానికై మానవ నిర్మితమైనటువంటి సమాజాన్ని విచ్ఛిన్నం చేసైనా వారి పబ్బం గడుపుకోవాలనే రీతిలో జరుపుతున్నటువంటి విషయాలను మనం గుర్తించగలుగుతాం. అందుకే నా కోరిక, మరొకసారి తీయండి పుస్తకాలు, దర్శనాలను తీయండి, ఫ్రాయిడ్ని తీయండి, యాడ్లర్ని తీయండి, యూంగ్ని తీయండి. ఏమి చెప్పారు? సచేతనమైనటువంటి ఆలోచన రీతిలో అచేతనమైనటువంటి శక్తులు, ఏ శక్తులు మానవ సమాజాన్ని నడిపిస్తున్నాయి, ఆ శక్తులు ఇప్పుడు వర్తమాన సమాజంలో ఏ స్థాయిలో ప్రసరిస్తున్నాయి, ఏ స్థాయిలో పనిచేస్తున్నాయి గమనించాలంటే ఇది తప్పకుండా చేయవలసిన పని. నా కోరిక, నా విన్నపం, తెలుగునాట మేధావులందరికీ ఇంత బృహత్కార్యాన్ని చేయగలిగినటువంటి మేధోశక్తి నాకు లేదు. కాబట్టి మీ అందరికీ నేను ప్రాధేయపడుతూ అడుగుతున్నాను, వీటిని చదవండి, విశ్లేషించండి, సమాజానికి ఒక కొత్త పదాన్ని సూచించండి, ఈ మాలిన్యాన్ని బయటకు నెట్టండి, సమాజంలో మంచిని సృష్టించండి, ఆనందాన్ని సృష్టించండి. మతాల కోసమై, కులాల కోసమై, ప్రాంతాల కోసమై కొట్లాడుకొని మనిషి సోషల్ మాస్క్ నవ్వుతూ కనిపించినా వెనుక దారుణమైనటువంటి భావజాలంతో ఆలోచిస్తూ సమాజాన్ని నశింపచేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ కోణంలో ఆలోచించండి, రాయండి, చైతన్యపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.